అంటే మున్సాబ్ రిపోర్ట్లో మర్డరు, రేపు అట్లా ఆ యాంగిల్లో వచ్చుకుంటే రిపోర్ట్ వచ్చింది కదా, దాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ఆ యాంగిల్లో శిక్ష ఉండాలి కదా. ఆ అదే కదా, ఆ యాంగిల్కి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్లోనే బాడీ ఆఫ్ ద రిపోర్ట్లో లేదు. మీరు ఏ ఒపీనియన్ ఇచ్చినా ఆల్రెడీ వాట్ వాజ్ అబ్జర్వ్డ్ దాని బేసిస్ మీద ఉండాలి, కానీ అబ్జర్వ్ చేయని దాని బేసిస్ మీద ఉండడానికి లేదు. అది అంటే దాన్ని పరిగణలోకి తీసుకున్నారని మీరు చెప్తున్నారు, కానీ దాని ప్రకారం జడ్జిమెంట్ రాలేదని చెప్పొచ్చు. దాని ప్రకారంగా పక్కన పెట్టేశారు ఎగ్జామ్ చేసి. కమిటీ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే మేము చెప్పింది కూడా ఆ ఫొటోస్ ఆధారంతో. ఎవరు తీసుకున్నారు ఆ ఫొటోస్? మేం కాదు కదా. శవ పరీక్ష చేసిన డాక్టర్లే తీయించారు, మున్స్వామి తీయించాడు దగ్గరుండి, ఇది ఇక్కడిది ఇక్కడిది అనేసి. సో ఫొటోస్ బికమ్ పార్ట్ ఆఫ్ ద రిపోర్ట్, మున్స్వామి రిపోర్ట్ కదా. అవి తీసుకోలేదని ఎట్లంటారు? ఆ ఫొటోస్ లేకపోతే మేమేం మాట్లాడింది వాళ్ళం కాదు. మా కమిటీ ఏం చెప్పినా మేము దేని మీద ఊహించుకోగలం? అవును, ఆయన ఇంజరీస్ ప్రకారం ఇది గాయాలు చేసినారు, ఎవరో చంపినారు, అతి క్రూరంగా హింసించే నిందము. సరే, మున్స్వామి ఆ ఫోటోలు ఎందుకు తీసుకున్నాండి? దాదాపుగా ఆ రోజుల్లో అప్పుడు ఫోటోలు తీసుకునే వ్యవస్థ కూడా లేదు, అంత నాలెడ్జ్ లేదు, తీసుకునే అప్పటికే ఉన్నది. చాలా కేసుల్లో తీసుకునే వాళ్ళము. అంటే సెన్సేషన్ తీసుకున్నాం. సెన్సేషనల్ అనే కాదు, చాలా కేసుల్లో తీసుకుంటాం మా గైడెన్స్ కోసం. మేము రిపోర్ట్ రాసేటప్పుడు చూస్తాం, కోర్టుకు పోయేటప్పుడు కూడా చూసుకుంటాం. మాకోసం తీసుకుంటాం. దాని ఖర్చు పోలీసు వాళ్ళు పెట్టుకుంటారు. సరే, మేజర్ డౌట్, ప్రత్యూష ఇద్దరు పాయిజన్ తీసుకున్నారు, ఇద్దరు ఒక కూల్ డ్రింక్ కలుపుకొని తాగారు, కానీ ప్రత్యూష చనిపోయింది, సిద్ధార్థ బతికిపోయాడు. ఎందుకంటారు? పాయిజన్ ఆడవాళ్ళలో వేగంగా పనిచేస్తుంది మగవాళ్ళ కంటే. తర్వాత అమ్మాయిలు ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది స్కిన్ కింద, బ్రెస్ట్ దగ్గర, బటక్స్, ఈ ఏరియాస్ అన్నీ కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్యాట్కు పాయిజన్ కానీ ఫుడ్ కానీ చేరదు, ఓన్లీ రక్తం మాత్రమే పోతుంది. తర్వాత ఈ మజిల్ మాసు ఇవన్నీ తీసేస్తే తక్కువ ఉంటుంది ఇన్ జనరల్. అట్లా ఈమె సినీ యాక్ట్రెస్ కాబట్టి వాళ్ళు షేప్ మెయింటైన్ చేయాలి, ఫ్యాట్ అక్యుములేట్ కాదు. ఇక్కడ కానీ కొద్ది స్లిమ్గా ఉండకపోతే వాళ్ళని తీసుకోరు యాక్ట్ చేయడానికి. కొద్ది కాలం యాక్ట్ చేయకుండా తింటూ ఇంట్లో కూర్చుంటే మళ్ళీ ఎవరైనా రాణిస్తారా? లేదు. వీడు అబ్బాయి, సో వీడికి ఆమె కంటే స్ట్రాంగ్గా ఉంటాడు, మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది. సో పోయిన కొద్ది పాయిజన్ కూడా అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అయితే అది తక్కువ చేరుతుంది. అంటే పర్ టిష్యూ గ్రామ్ ఎంత పోతుంది అనే దీని మీద డెత్ ఎంత క్విక్గా జరుగుతుంది అనేది ఉంది. సో ఇక్కడ అబ్బాయిల్లో పాయిజన్ ఎఫెక్ట్స్ కొద్ది లేట్గా వస్తాయి, అమ్మాయిల్లో తొందరగా వస్తాయి. అది తర్వాత ఈవెన్ అమ్మాయిలు ఇంకోటి ఏంటంటే ఫిజియోలాజికల్ వేరియేషన్లో స్టమక్లోనే పాయిజన్ తొందరగా అబ్జర్వ్ అయిపోయింది. ఇద్దరు ఒకే కూల్ డ్రింక్లో పాయిజన్ కలుపుకున్నారు, సగం సగం బాటలు, అది కూడా ఒక గ్లాస్ అంత మెడిసిన్లో, అది చెరుకు కొంచెం తాగినారు, మిగతాది ఆ బాటిల్ కూడా పాయిజన్ అట్లే ఉన్నదాన్ని హుస్సేన్ సాగర్ నీళ్ళలోకి వేసినారు. తర్వాత ఇది తాగిన దాన్ని హిమాయత్ నగర్లో మున్సిపల్ కుప్పతొడ్లో వేసినారు. వీళ్ళిద్దరూ అక్కడ కేర్ హాస్పిటల్కి పోయిన తర్వాత ఏమైందని అడిగితే వీళ్ళు మేము పెస్టిసైడ్ పురుగుల మందు కలుపుకున్నాము కోకోకోలాలో, తాగినాము చెరుకుంచము అన్నారు. ఆ పురుగుల మందు ఏమో తెలిస్తే దానికి విరుగుడుగా యాంటీడోట్ అంటాం ఇవ్వచ్చు అని వాళ్ళంటే, అప్పుడు ఇతను బయట ఉండే ఇంకో ఫ్రెండ్ వీళ్ళు పిలిపిస్తే వచ్చిండే వాళ్ళు, ఆడికి చెప్పి హిమాయత్ నగర్లో ఉండే వీళ్ళ కామన్ ఫ్రెండ్కి ఫోన్ చేయమని అక్కడ మున్సిపల్ చెత్తకుండీలు వెతికి ఆ బాటిల్ పట్టుకొని రమ్మన్నాడు. అదే నువాక్రాన్ ట్రేడ్ నేమ్. దాంట్లో ఉండే పాయిజన్ ఆర్గనోపాస్పరస్ కాంపౌండ్, చెట్ల మందు, అది అని తెలిసింది. దాంట్లో ఇంకా సగం బాటిల్ పాయిజన్ అట్లే ఉంది. వాళ్ళు నిజంగానే చావాలని కానీ తీసుకోనంటే దాన్ని డైల్యూట్ చేయాల్సిన పని ఏముంది? చెరుకు కొంచెం ఇట్లా తాగలేరా? మీరు ఎప్పుడు చేదు మంది తీసుకోలేదా? అంత కష్టపడతారా? సో అది
ఇదే కాకుండా 2 క్యాడ్బరీ చాక్లెట్స్ తీసుకున్నారు, చెరుగటి. ముందు క్యాడ్బరీ చాక్లెట్స్ తిన్నారు, మళ్ళీ ఈ కోకోకోలా డ్రింక్లో కలిపిన పాయిజన్, దానికోసం తీయడానికి ఫ్రిస్కర్ బాటిల్ ఓపెనర్, అక్కడ నైఫ్ అని రాసినారు, ఇట్ ఈజ్ నాట్ నైఫ్, బాటిల్ ఓపెనర్ తీసుకున్నాడు. దాన్నే వాళ్ళ లాంగ్వేజ్లో ఫిస్కర్ నైఫ్ అంటారు. ఇది అది తీసుకున్నారు కూడా షాప్లో, ఆ కూల్ డ్రింక్ షాప్లో. దాంతో ఈ బాటిల్ ఓపెన్ చేసుకొని కలుపుకొని తాగి కొంచెం మళ్ళీ కడుపులో తిప్పుతూ ఉంటే మిగతా బాటిల్ను హుస్సేన్ సాగర్ వాటర్లో వేసేశారు. ఇమీడియట్గా అమ్మాయికి కడుపులో మంట ఎక్కువైంది. వీళ్ళు వస్తూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశారు. ఫ్రెండ్స్కి ఫోన్ చేసినప్పుడు కూడా మీరు శ్రద్ధగా చదవండి, పిచ్చి వేషాలు వేయకుండా భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి నేను మాట్లాడినారు. మాట్లాడితే ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏంటి, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారంటే మీకు తెలుస్తుంది కేర్ హాస్పిటల్కి రండి బంజారా హిల్స్కి ఉన్నారు. అది వాళ్ళు చావడానికి తీసుకోలేదు, బెదిరించడానికి తీసుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులను, ముఖ్యంగా అబ్బాయి తల్లిని, నువ్వు కానీ ఒప్పుకోకపోతే మేమిద్దరం చచ్చిపోతాం, అమ్మాయి లేకుండా నేను బ్రతకలేనని. ఇది ప్లాన్. అది బెడిసి కొట్టింది. ఇద్దరు అన్కాన్షియస్ అయినారు. ఆ అబ్బాయి 4 రోజులేమో అన్కాన్షియస్గా ఉండి మెల్లిగా కోలుకున్నాడు. అమ్మాయి 15 గంటల 45 నిమిషాలకు హాస్పిటల్ చేరిన తర్వాత చనిపోయింది. ఇక్కడ కూడా ఏంటంటే కేర్ హాస్పిటల్ తప్పు, క్షమించడానికి నేరం. 7:45కి వాళ్ళు హాస్పిటల్కి వస్తే 15 నిమిషాలు మేము చేర్చుకోం, పాయిజనింగ్ కేసెస్ మేము ట్రీట్ చేయటం లేదు, ఉస్మానియాకి కానీ గాంధీకి కానీ పోండి, ఇది ఎమ్మెల్సీ కేసు అన్నారు. వాళ్ళు బ్రతిమాలితే అప్పుడు చేసుకున్నారు దయదలిసి. రెండవది, ఇంకా దీని అన్నిటికంటే కూడా అతి ముఖ్యమైన తప్పు పోలీసులు వ్యవస్థ. ఇమీడియట్గా వాళ్ళు బంజారా హిల్స్ పోలీసులకు ఫోన్ చేసినాడు. అదంతా కూడా జడ్జిమెంట్లో ఉంది. వాళ్ళు అబ్బాయిది మా ఏరియానే కానీ అమ్మాయి మీ హాస్పిటల్ రోడ్డుకు అటువైపు ఉంది, మీరు పంచగుట్ట లిమిట్స్కి వస్తారని ఉంది అన్నారు. వీళ్ళు పంచగుట్టకు ఫోన్ చేస్తే మీరు చెప్పిన అడ్రస్ ప్రకారం అబ్బాయి బంజారా హిల్స్, అమ్మాయి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కిందకు వస్తుంది అన్నారు. మళ్ళీ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి ఫోన్ చేస్తే ఇది ఉప్పల్కు మా పోలీస్ స్టేషన్కు బార్డర్ ఏరియా, ఏ ఏరియా కిందకు వస్తుందో కనుక్కోండి అన్నారు. ఇదంతా కూడా జడ్జిమెంట్లో ఉంది. నెక్స్ట్ ఆఖరికి 8:30కి ఈ అమ్మాయి వాళ్ళు చెప్పిన అడ్రస్ ప్రకారం ఒక హెడ్ కానిస్టేబుల్ పోతే ఆ ఇంటికి, అప్పుడు ఈ అమ్మాయితో పాటు ఉన్న వాళ్ళ మేనమామ కూతురు ప్రఫుల్ల సిరి ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే ఇల్లు లాక్ చేసింటే పక్క వాళ్ళని అడుగుతుంది మా ఆంటీ ఎక్కడ పోయిందని. సో అప్పటికే ప్రత్యూష తల్లి ఆమెకు ఫోన్ వస్తామనంటే ఆటోలో కొడుకుని తీసుకొని కేర్ హాస్పిటల్కి వచ్చింది. అక్కడెక్కడి నుంచి రావాలంటే ఇక్కడికి వచ్చేప్పటికి చాలా టైం పడుతుంది.